రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ వణుకు పుట్టిస్తోంది. సామాన్య ప్రజలను పీడించి లంచాల రూపంలో అక్రమంగా వెనకేసిన కోట్లాది రూపాయల ఆస్తులను ఏసీబీ అధికారులు వరుస దాడులతో సీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం 1-2 విభాగాల్లోనే సోదాలకు పరిమితమైన ఏసీబీ ఇప్పుడు రూటు మార్చింది. ప్రజలతో నిత్యం సంబంధాలుండే ప్రతి కీలక శాఖపైన అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో అవినీతి అధికారులపైన ఏసీబీ అధికారులు కొరడ జుల్పిస్తున్నారు. ఇప్పటివరకు తాజాగా జరిగిన దాడులకు సంబంధించి కూడా వారి సోదాల్లో నిర్వహించి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులకు కూడబెట్టిన వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వారిపైన కూడా దాడులు నిర్వహించి ఏకకాలంలో సోదాలు నిర్వహించి వారికి సంబంధించిన ఆస్తులను అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా జరిగిన జలమండలి జీఎం అనంత లక్ష్మీ కుమార్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. మొత్తం 9 ప్రాంతాల్లో కూడా ఆయన నివాసంతో పాటు అతని కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటు కూడా దాడులు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులను అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం అతనికి సంబంధించి కూడా నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 18 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు హైదరాబాద్లో విలువైన అపార్ట్మెంట్లు, ఫ్లాట్లకు సంబంధించి కూడా ఆ పత్రాలను అయితే అధికారులు స్వాధీనం చేసుకుంది. మరొక పక్క బంగారం, తర్వాత వెండి వస్తువులకు సంబంధించి కూడా భారీగా ఉన్నాయి అని చెప్పి కూడా వాటిని కూడా సీజ్ చేశామని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మరొక పక్క అతని వద్ద స్వాధీనం చేసుకున్న రిజిస్ట్రేషన్ పత్రాలు కానీ తర్వాత ఇంకా ఇతర ఆస్తి పత్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దానిలో విశ్లేషించిన తర్వాత అదనంగా ఆస్తులకు సంబంధించి కూడా వివరాలు వెలువడే అవకాశం ఉందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. ఇదే విధంగా ఇటు జలమండలితో పాటు హెచ్ఎండిఏ, తర్వాత జిహెచ్ఎంసీ, తన పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించి అవినీతికి పాల్పడుతున్న అధికారులపైన కూడా గతంలో అనేక కేసులు నమోదు చేసి వారికి సంబంధించిన ఆదాయం మించిన ఆస్తుల కేసులు కానీ తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న లంచం డిమాండ్ చేస్తూ కూడా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న కేసులు కూడా చాలా వరకు అయితే నమోదు కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా అవినీతి అధికారులకు ఎవరైతే లంచాలు డిమాండ్ చేసి తర్వాత సామాన్య ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారో అలాంటి వాటిపైన మాకు ఫిర్యాదు చేయండి అని చెప్పి కూడా ఏసీబీ అధికారులు గతంలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. నేరుగా ఆయన కంప్లైంట్ ఇవ్వండి, లేదనుకో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారానన్నా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు ఏసీబీ అధికారులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే పనికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ అవినీతి అధికారులను ఏసీబీ అధికారులకు పట్టించినట్లయితే ఆ పనితో పాటు తర్వాత ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేస్తాము, తర్వాత అతనిపై చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది అవినీతి అధికారులపైన కూడా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ఏడాది ఏ విధంగా అయితే ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి వారికి సంబంధించిన అక్రమ సంపాదనలకు సంబంధించి కూడా ఆస్తులు కూడబెట్టారో వాటిని అయితే అధికారులు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది కూడా అత్యధికంగా కేసులు అంటే అవినీతికి పాల్పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. తాజాగా జరిగిన జలమండలిలో కానీ తర్వాత రెవెన్యూతో పాటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా కొంతమంది అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడుతున్నారు కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరొక పక్క ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు కూడా నిర్వహించబోతున్నారు. ఇటు ఆర్డీఓ కానీ తర్వాత మీ సేవా సెంటర్లో కూడా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి అక్కడ జరిగిన అక్రమాలపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి అక్కడున్న డొల్లతనాన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఏసీబీ అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడంతో పాటు ఆదాయం మించిన ఆస్తుల కేసులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళైతే ఎవరున్నారో వారిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి వారిపై కేసులు నమోదు చేసి సోదాలు చేసి సోదాల అనంతరం కూడా వారికి సంబంధించిన ఆస్తులను కూడా అధికారులు అయితే సీజ్ చేసిన పరిస్థితి అవుతుంది. వాటి నివేదికలను ఇప్పటికే ఛార్జ్షీట్ ద్వారా కూడా కోర్టుకి సమర్పించిన అధికారులు అయితే సమర్పిస్తున్నారు. మరొక పక్క ఛార్జ్షీట్లు వేసిన తర్వాత కోర్టు నుంచి వచ్చిన తీర్పు ఆధారంగా కూడా వారిపైన ఉన్నతాధికారులకు సంబంధించి కూడా వారికి సర్వీస్లో చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండే విధంగా కూడా నివేదికలు అయితే అధికారులు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.